హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వయం విహారీ ఛానల్. నేను మీ గురేష్. ఈరోజు నేను సహస్రలింగేశ్వర స్వామి కోనకు వచ్చున్నాను. ఇది శ్రీకాళహస్తి నుంచి 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఎంట్రన్స్ వ్యూ అయితే ఎదిరిపోయింది. పక్క పక్కనే ఉన్న 2 కొండలు, మధ్యలో వాటర్ ఫాల్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది సహస్రలింగేశ్వర స్వామి కోన. లోపలికి వెళ్ళే ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్, చాలా కష్టపడి వచ్చేస్తున్న వీడియో ఇది. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ మాత్రం కావట్లేదు. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా ఏం చూస్తున్నారు, రండి కోనలోకి వెళ్దాం. ఇది మార్కండేయుని గుడి అంట. దీని వెనకాలనే వాటర్ ఫాల్స్ ఉంది. చిన్న దారగా నీరు కొండపై అడవిలోంచి వస్తూ ఉన్నాయి. ఇవి ఔషధ గుణాలు ఉన్న నీరు. ఈ వాటర్ ఫాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, 2 కొండల మధ్య ఏర్పడి. ఓటు తీస్తుంటే వెళ్తున్నా. వదిలేస్తే ఇక మనం దర్శనానికి కొండపైకి వెళ్దాం. మేమేమనుకున్నామంటే కనబడుతున్న ఇదే టెంపుల్ అనుకున్నాము. కాదు, ఈ కొండ వెనకాల ఇంకో కొండపై ఉంది. ఇప్పుడు మనం కొండ వెనక్కి దిగి ఇంకో కొండ ఎక్కాల్సిందే. మెట్లయితే ఉన్నాయి దిగేదానికి. అదిగో అక్కడ కనబడుతుండేదే స్వామివారి టెంపుల్ అనుకుంటా. అంతా పెద్ద పెద్ద వెదురు చెట్లు, దట్టమైన అడవిలా ఉంది. ఇలాంటి అడవిలోకి రాత్రిపూట రాకపోవడమే బెటర్. సింగిల్గా కానీ కపుల్స్గా కానీ రాకండి, గ్రూప్గా రావడమే మంచిది.
మొత్తానికి ఒక దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇక్కడ శివలింగం, రాతిపై చెక్కిన శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ పైన ఒక గుడి ఉంది. అది అయితే సహస్రలింగేశ్వర స్వామి గుడిగా అయితే లేదు. వెళ్ళి చూద్దాం ఏం గుడి ఉందో. ఎవరో మహర్షి ధ్యాన ముద్రలో ఉన్న ఒక ప్రతిమ ఇక్కడ ఉంది. ఇక్కడ నంది వాహనంపై ఉన్న శివుని, పార్వతమ్మ విగ్రహ శిల్పాలను, వినాయక స్వామి మరియు నాట్య భంగిమల్లో ఉన్న శివుని, పార్వతమ్మ శిల్పాలను రాతిపై ఎంతో బ్యూటిఫుల్గా చెక్కి ఉన్నారు. ఇది సప్త ఋషి సహిత కైలాసనాథ స్వామి టెంపుల్. ఇంకా మనం సహస్రలింగేశ్వర స్వామి టెంపుల్కి చేరుకోలేదు. కైలాసనాథ స్వామి టెంపుల్ చుట్టూ మన బ్రహ్మర్షులైన జమదగ్ని, గౌతమ, భరద్వాజ, వశిష్ఠ, విశ్వామిత్ర, ఆత్రి, కశ్యప వారి చిన్న చిన్న టెంపుల్స్ వరుసగా. ఫ్రెండ్స్, చివరికి సహస్రలింగేశ్వర స్వామి టెంపుల్కి చేరుకున్నాము. సంస్కృతంలో సహస్ర అంటే 1000 లింగాల కోన ఇది. అంటే 1000 లింగాలు ఒకే శివలింగంపై ఉంటాయి. అంతేగాని విడివిడిగా 1000 లింగాలు మాత్రం ఉండవు.
ఫొటోస్ తీయకండి అని పూజారి చెప్పారు. సో తర్వాత తీయలేదు. ఇంకా మనం ఈ మెట్ల ద్వారా దిగి అదిగో కనబడుతుంది కదా, అదే మన మొదటి కొండ. ఇదే మొదటి కొండ. ఇది ఎక్కి దిగితే మనం బైక్ పార్కింగ్ దగ్గరికి చేరుకుంటాము. అందరూ మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందాలి అంటే క్రింద ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.